హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మీరు thumbnail లో చూసినట్లుగానే కొన్ని సర్టిఫికేట్స్ గురించి, అలాగే నేను ఎలా వాటిలో లాస్ అయ్యాను అనేది అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మనకి జీడిఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఒక టాపిక్ అన్నమాట. సో దీని మీద కూడా మీకు క్లారిటీ వచ్చి మీరు కూడా నాలాగా మనీ లాస్ అవ్వకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. అయితే ఈ ఫామ్స్ అనేవి మనకి అటెస్టేషన్ ఫామ్స్ ఎలా అయితే ఫిల్అప్ చేస్తామో సేమ్ అలానే ఈ డిక్లరేషన్ అలాగే అండర్టేకింగ్ ఫామ్స్ అనేవి ఫిల్అప్ ఉంటాయి. ఇవి మనం ఓన్ గా సెల్ఫ్ గా ఫిల్ చేసుకోవచ్చు. అసలు అండర్టేకింగ్ ఫామ్స్ లో ఏముంటాయి, అలాగే డిక్లరేషన్ ఫామ్స్ లో ఏముంటాయి అనేది నేను ప్రీవియస్ గా వీడియో చేశాను. మీలో గనక ఎవరైనా ఆ వీడియో చూడలేనట్లయితే నేను ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చూసి క్లారిటీ తెచ్చుకోండి. మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అంతకంటే ముందు మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అయితే ఇదేమి పెద్ద టాపిక్ కాదు. పెద్ద టాపిక్ కాకపోయినా సరే దీని మీద చాలా మందికి క్లారిటీ లేదు. అలాగే క్లారిటీ లేకుండా మనం ఈ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నట్లయితే మనకి మనీ వేస్ట్, టైం వేస్ట్. అలాగే మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి ముందుగా మనం చాలా టెన్షన్ లో ఉంటాం. ఆ టెన్షన్ కి ఇంకొక టెన్షన్ తోడు తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మీరు ఈ విషయాలలో క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకోండి. అయితే ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే మనకు అటెస్టేషన్ ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు మన ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక ఒక సర్టిఫికేట్స్ యొక్క బండిల్ అనేది మనకి ఇస్తారు. బండిల్ ఇన్ ద సెన్స్ కొన్ని ఫామ్స్ అనేవి మనకి ఒక బంచ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అవన్నీ మనం అయితే ఫిల్అప్ చేసుకోవాలి. అందులో మనకి ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే 3 అండర్టేకింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్ ఏంటంటే మనకి బైక్ రైడింగ్ వచ్చు, సైక్లింగ్ వచ్చు అని అయితే మనం డిక్లరేషన్ అంటే మన సైన్, మన అడ్రస్ ప్రూఫ్, అలాగే మన ఫాదర్ నేమ్, డేట్, టైము, అలాగే మనం ఆ ఫిల్ చేసేటువంటి ప్లేస్ పెట్టి మనం జస్ట్ సైన్ పెట్టి ఇచ్చేస్తాము. ఇదైతే ఒక డిక్లరేషన్ ఫామ్ అనమాట. ఇంకొక అండర్టేకింగ్ ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. అంటే నాకు ల్యాప్టాప్ వచ్చు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వచ్చు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎటువంటి మొబైల్స్ నైనా నేను హ్యాండిల్ చేయగలను అని అయితే ఒకటి మన అండర్టేకింగ్ ఇచ్చి మన సైన్ పెట్టి మన డీటెయిల్స్ రాసి ఇస్తామన్నమాట. ఇంకొక అండర్టేకింగ్ ఏంటంటే నాకు జీడిఎస్ జాబ్ లో శాలరీ అనేది టీఆర్సీఏ బేస్ మీద వస్తుందని నాకు తెలుసు. నేను ఓన్లీ ఈ టీఆర్సీఏ మీదే కాకుండా వేరే ఇన్కమ్ సోర్సులతో కూడా నేను నా లైఫ్ ని సర్వైవ్ చేసుకుంటాను అని ఇంకొక అండర్టేకింగ్ అన్నమాట. ఇంకొక అండర్టేకింగ్ ఏంటంటే మొత్తం 3 ఉంటాయి. ఫైనల్ ఏంటంటే నేను ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నానో అది నా క్యాస్ట్ కానీ, నా సెంట్రల్ క్యాస్ట్ కానీ, నా ఆధార్ కార్డ్ కానీ, నా పాన్ కార్డ్ కానీ, దాంతో పాటుగా నా ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ, నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా సరే నేను ఈ జీడిఎస్ జాబ్ కి ఏవేవైతే ఫామ్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నానో అవన్నీ కరెక్ట్. అందులో ఎలాంటి ఫేక్ లేదు. ఈ ఫేక్ ఉన్నట్లయితే నా క్యాండిడేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అలాగే ఒకవేళ ఏదో విధంగా నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ కి జాయిన్ అయిన తర్వాత అయినా నేను ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ అన్నిటిలో ఒకటైనా ఫేక్ గా ఉందని తెలిసినట్లయితే నన్ను టర్మినేట్ చేసేవచ్చని నేను ఒప్పుకుంటున్నాను. అంటే నన్ను జాబ్ లోంచి తొలగించవచ్చని నేను ఒప్పుకుంటున్నాను అని అయితే ఇంకొక అండర్టేకింగ్ ఇచ్చి మనం వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే అంతా బాగుంది. కానీ ఇంకొకటి ఏంటంటే నా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి నేను ఈ అటెస్టేషన్ ఫామ్స్, అలాగే ఈ డిక్లరేషన్, అండర్టేకింగ్, ఈ సెంట్రల్ క్యాస్ట్, ఈ ఫామ్స్ అన్ని తీసుకొని ఫిల్అప్ చేయించేటప్పుడు నాకంటే సీనియర్స్ ఎవరెవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నారో వాళ్ళ గైడ్ కూడా నేను కొంచెం తీసుకోవడం జరిగింది. అంటే నేను ఉంటున్న ఊర్లో జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి తెలుసుకోవడం వల్ల నాకు ఇవి తెలిసింది. ఏంటంటే మనం ఆ ఒక డిక్లరేషన్ అలాగే 3 అండర్టేకింగ్స్ ఉంటాయి కదా, ఈ ఫామ్స్ ఓన్లీ జస్ట్ మనం ఫిల్ చేయించడమే కాకుండా మనమైతే ఈ స్టాంప్ మన దగ్గరలో ఉన్నటువంటి లాయర్ గారు అయితే మనకి నోటరీ సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నోటరీ సర్టిఫికేట్స్ అంటే ఏంటంటే ఈ స్టాంప్స్ అన్నమాట. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే 100 రూపీస్ నోటరీ అని ఒకటి ఉంటది, ఒక ఫామ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో మనం ఏదైతే ఈ డిక్లరేషన్ ఒకటి, ఏదైతే అండర్టేకింగ్ 3 ఉన్నాయో అవన్నీ ప్రింట్అవుట్ తీయించి, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రాసినట్లుగానే ప్రింట్ తీయించి కింద పక్కనేమో మనం ఫిల్అప్ చేసినటువంటి డాక్యుమెంట్ పేజ్ అనేది డిస్ప్లే చేస్తారు. అదే విధంగా పైన మనకైతే ఈ స్టాంప్ స్కానర్, దాంతో పాటుగా ఇది అండర్టేకింగ్ డిక్లరేషన్ అనేది అయితే పెట్టి మన డీటెయిల్స్ అవన్నీ ఫిల్అప్ చేసి మన అండర్టేకింగ్ మనం ఏదైతే ఆ అటెస్టేషన్ ఫామ్స్ లో ఒక ఫామ్ గా మన సిగ్నేచర్ పెట్టి ఉంచుతామో అక్కడైతే లాయర్ సిగ్నేచర్, వాళ్ళ స్టాంపు, అంటే గ్రీన్ పెన్ తోనే, గెజిటెడ్ ఆఫీసరే కదా, గ్రీన్ పెన్ తోనే సిగ్నేచర్, ఆ స్టాంపు అవన్నీ రాసి వాళ్ళు అటెస్టేటెడ్ గా చేసి మనకైతే ఈ 3 అండర్టేకింగ్ ఫామ్స్ అలాగే ఆ ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే మనం లాయర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. లాయర్ ఇన్ ద సెన్స్ మనం ఏదైనా ఒక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగా నోటరీ సర్టిఫికేట్స్ కావాలి అన్నట్లయితే వాళ్ళకి తెలిసిన లాయర్ ఉన్నట్లయితే వాళ్ళే అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. లేదు అన్నట్లయితే మనకి ఎక్కడైతే అవైలబుల్ గా ఉంటుందో అక్కడ అడ్రస్ చెప్తారు.
ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఊరికైతే ఇది ఉండదు. మండలానికి లేదంటే సబ్ డిస్టిక్ ఆఫీసులలోనే ఈ నోటరీ సర్టిఫికేట్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ మనకి లాయర్ అక్కడ అవైలబిలిటీలో ఉండాలి, ఆ లాయరే సిగ్నేచర్ పెట్టి స్టాంప్ పెట్టి ఇవ్వాలి కాబట్టి. అయితే ఇక్కడ వరకు అయితే బాగుంది. నేను మీకు ఇప్పుడు ఎలాగైతే చెప్పానో సేమ్ అలాగే నేను కూడా సబ్ డిస్టిక్ లో నేను వెళ్ళి నోటరీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. 3 అండర్టేకింగ్ అలాగే ఒక డిక్లరేషన్ ఇవన్నీ సబ్మిట్ చేసేసాను. అయితే ప్రీవియస్ గా నా సర్టిఫికేట్స్ నాకు రిటర్న్ వచ్చేసాయి, నా పోలీస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అని నేను మీకు చెప్పాను కదా. అయితే ఇక్కడ ఇంకొకటి, అసలు పోలీస్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అలాగే మనకు సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇస్తారు, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ప్రీవియస్ గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు తప్పకుండా అది చూసి అసలు ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోండి. సో నేనైతే ఆ నాన్ జ్యుడిషియల్ సర్టిఫికేట్స్ ఈ స్టాంప్స్ అనేవి తీసుకున్నాను లాయర్ దగ్గర. అయితే అవన్నీ నేను సబ్మిట్ చేసేసాను. నా సర్టిఫికేట్స్ మనం రిటర్న్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నా 10th క్లాస్ మార్క్స్ మేమోతో పాటు నేవైతే ఈ 3 అండర్టేకింగ్ అలాగే 1 డిక్లరేషన్ ఫామ్స్ అయితే నోటరీ ఫామ్స్ సబ్మిట్ చేశాను, అవి కూడా నాకు రిటర్న్ ఇచ్చేశారు. నాకైతే అర్థం కాలేదు. సో అక్కడే ఉన్నటువంటి మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఏంటంటే, అసలు మేము ఇవి సబ్మిటే చేయలేదు, నువ్వు ఎందుకు సబ్మిట్ చేసావు, వాళ్ళకి అవసరం ఉన్నవి వాళ్ళు ఉంచుకున్నారు, దాంతో పాటుగా ఈ నోటరీ సర్టిఫికేట్స్ నీకు రిటర్న్ ఇచ్చేశారు అని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అది కరెక్టే, బికాజ్ మనం అయితే సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తాము, అలాగే ఇన్కమ్ క్యాస్ట్ కూడా సబ్మిట్ చేస్తాము. నాకైతే ఇన్కమ్ క్యాస్ట్ ఇవ్వలేదు, అలాగే సెంట్రల్ క్యాస్ట్ ఇవ్వలేదు, కానీ 10th క్లాస్ మార్క్స్ ఏమో ఇచ్చారు. అది ఎక్కడైనా సరే ఇచ్చేస్తారు. అలాగే నేను అనుకున్నాను ఏంటంటే 3 అండర్టేకింగ్ అలాగే ఈ 1 డిక్లరేషన్ కూడా వాళ్ళే ఉంచుకుంటారని అనుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ 4 కూడా నాకు రిటర్న్ ఇచ్చేసారు. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ నోటరీ లేదంటే ఈ స్టాంపు లాయర్ దగ్గర తీసుకున్న సర్టిఫికేట్స్ వాట్ ఎవర్ దే మే బి, ఈ సర్టిఫికేట్స్ అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అవసరం అయితే లేదు. కానీ కొన్ని సర్కిల్స్ లో అయితే అడుగుతుంటారన్నమాట. కొన్ని సర్కిల్లో అడగందే నాకు ప్రీవియస్ గా నా సీనియర్స్ ఆ నోటరీ సర్టిఫికేట్స్ తీసుకోరు, ఆ ఫొటోస్ నాకు పెట్టి నువ్వు కూడా ఇలాంటివి తీసుకో అని కూడా చెప్పరు. కానీ ఇది బేస్డ్ ఆన్ మన సర్కిల్ మన డివిజన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. అయితే మీరేం చేస్తారంటే మీ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డివిజన్ లో లేదంటే ఏ ఆఫీస్ లో అయినట్లయితే ఆ ఆఫీస్ లో వాళ్ళు మీకు ఈ అటెస్టేషన్ ఫామ్స్, ఈ అండర్టేకింగ్ ఫామ్స్, ఈ డిక్లరేషన్ ఫామ్స్, ఈ సెంట్రల్ క్యాస్ట్ ఫామ్ ఇవన్నీ ఇస్తారు. వాళ్ళు మీకు ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు ఒకసారి అందులో చెక్ చేసి ఈ అండర్టేకింగ్ ఫామ్స్, ఈ డిక్లరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఒకసారి చూపించి, సార్ ఇవి మేము ఫిల్ చేసినట్లయితే సరిపోతుందా, లేదంటే నోటరీ సర్టిఫికేట్స్ తీసుకురావాలా అంటే ఈ ఫామ్స్ ని అటాచ్ చేసి మనకైతే ఈ నోటరీ ఫామ్స్ అనేవి లాయర్ దగ్గర తీసుకోవాల్సి ఉంటది. అలాంటివి మేము తీసుకోవాలా లేదంటే అవి అవసరం లేదా అని మీరైతే మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే చేస్తారో అక్కడ ఉన్నటువంటి అథారిటీని మీరు అడగండి, వాళ్ళు చెప్తారు ఈ నోటరీ సర్టిఫికేట్స్ కూడా కావాలి, ఈ 3 అండర్టేకింగ్ ఫామ్స్ కి అలాగే ఈ 1 డిక్లరేషన్ ఫామ్ కి మీరైతే నోటరీ సర్టిఫికేట్ తీసుకురావాలి అని అయితే వాళ్ళు మీకు చెప్తారు. లేదంటే ఆ సర్కిల్లో ఆ డివిజన్ లో గనక ఈ నోటరీ ఫామ్స్ అవసరం లేదు, బేస్డ్ ఆన్ అక్కడ అథారిటీ అవసరం లేదు అని వాళ్ళు అనుకున్నట్లయితే మీకైతే వాళ్ళు చెప్తారు అవసరం లేదు ఈ నోటరీ ఫామ్స్, మీరు జస్ట్ ఈ అండర్టేకింగ్ ఈ డిక్లరేషన్ ఫామ్స్ అనేది ఫిల్ చేసుకుని సైన్ పెట్టుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని వచ్చినట్లయితే సరిపోయింది అని వాళ్ళు మీకు చెప్తారు. అంటే మీరైతే క్లారిటీ లేకుండా మీ సీనియర్ చెప్పారనో లేదంటే ఎవరెవరో చెప్పారనో మీరు చేసుకోవద్దు. ఖచ్చితంగా మీ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు మీరైతే అక్కడ ఉన్నటువంటి అథారిటీని అడిగి ఈ నోటరీ డాక్యుమెంట్స్ ఫర్ డిక్లరేషన్ ఫామ్స్ అండ్ అండర్టేకింగ్ ఫామ్స్ కి తీసుకురావాలా అని అయితే మీరు అడిగి వాళ్ళు ఎస్ అంటే తీసుకురండి, లేదంటే లేదు. ఇవి తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ మనకు ఇక్కడ 1200 వేస్ట్ అయిపోతాయి. దాంతో పాటుగా వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేస్తే అవి మనకు దేనికి యూస్ అవ్వవు. సరే 1200 వేస్ట్ అయిపోయాయి, పోనీ అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి నీడెడా అంటే నీడెడ్ కాదు, బికాజ్ నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు, అవి అవసరం లేదని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే అవసరం ఉందో అవే మీరు చేయించుకోండి తెలుసుకొని. అవసరం లేనిది తెలుసుకోకుండా మీకు సగం సగం నాలెడ్జ్ తో మీరు చేసుకున్నట్లయితే అక్కడ మనీ వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, అన్నిటికీ మించి మీకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇన్ని ఫామ్స్ ఉన్నాయా, అది ఎప్పుడు చేయించాలి, ఇది ఇప్పుడు చేయించాలి అని అయితే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. బికాజ్ ఆ సిచ్యువేషన్ లో ఆ టెన్షన్ ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను ఫేస్ చేశాను కాబట్టి. సో అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ఇదే నేనైతే చెప్పదలుచుకుంది. క్లారిటీగా మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన దగ్గర కనుక్కునే ఈ నోటరీ ఫామ్స్ తీసుకోండి. అయితే ఇవి అవసరమా కాదా అని అయితే 100% నేను చెప్పలేను, బేస్డ్ ఆన్ సర్కిల్ డివిజన్ ఉంటుంది. కానీ మీ వర్క్ ఏంటంటే బేసిక్ వర్క్ మీరు అక్కడ కనుక్కునే ఈ ఫామ్స్ అనేవి తీపించుకోవాలి. కూడా నాలాగా ఇలా అవ్వకుండా తెలుసుకోండి. 1 year బ్యాక్ నేను ఈ నోటరీ ఫామ్స్ చేయించేటప్పుడు ఒక్కొక్క నోటరీ ఫామ్ నాకైతే 400 పడింది. 3 అండర్టేకింగ్ 1 డిక్లరేషన్ కి కలిపి మొత్తం 4 3 జా 1200 రూపీస్ అయితే నాకు ఖర్చు అయింది. దాంతో పాటుగా మా ఊరు నుంచి సబ్ డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళి చేయించడానికి ఆ ట్రావెలింగ్ ఛార్జెస్, ఫుడ్ కి అవన్నీ కలుపుకొని ఇంకొక 600 ఎక్స్ట్రా అయ్యాయి. మొత్తం 1800. ఇంకా పెట్రోల్ అవన్నీ కలుపుకొని 2000 అయిపోయాయి.
ఈ 2000 మనకు వేస్టే. ఈ 2000 వేస్ట్, దాంతో పాటుగా ఒక ఫుల్ డే మొత్తం పట్టిద్ది ఇవన్నీ చేయించడానికి. 2000 మనీ 1 డే, అలాగే మన ఎనర్జీ, మన టైము ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో మీకు ఇలాగా మనీ వేస్ట్ అవ్వకూడదు, అలాగే మీ టైం వేస్ట్ అవ్వకూడదు, మీరు ఊరికి అవసరం లేని వాటి కోసం టెన్షన్ పడకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను. సో మీరు క్లారిటీ తెచ్చుకొని మీ డివిజన్ ఆఫీస్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన దగ్గర కనుక్కొని ఈ నోటరీ ఫామ్స్ అనేవి తీపించుకోండి, లేదంటే లేదు. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. ఇవే అన్నమాట మనకి ఆ నోటరీ సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు అవసరం ఉన్నట్లయితే మీరు చేయించుకోండి, అక్కడ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన దగ్గర అడిగి, లేదంటే అవసరం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.